అంటే వాటర్ వెళ్ళి వాయిడ్స్ లోకి వెళ్తుంది. అంటే ఆ హోల్ ఎక్కడైతే పార్టికల్ మధ్య గ్యాప్ ఉన్నాయో గ్యాప్లలోకి వాటర్ అనేది వెళ్తుంది. నువ్వు సగం వాటర్ వేసావు కాబట్టి అదేమవుతుంది, కొన్ని పార్టికల్స్ మాత్రమే కొన్ని వాయిడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతాయి, కొన్ని వాయిడ్స్ మాత్రం ఫుల్ఫిల్ అవ్వకుండా ఉంటది అన్నమాట. ఇది ఫేజ్ 2 అంటాం. దీనికే మనం ఏమంటాం, ష్రింకేజ్ అంటాం. ష్రింకేజ్ అంటే కొంతవరకు అది వాటర్ వేసిన తర్వాత అదేమవుతుందంటే కొంత కిందకి దిగుతుంది. ఎందుకు కిందకి దిగింది, మట్టి అనేది కిందకి దిగుతుంది. ఎందుకు కిందకి దిగింది, ఎప్పుడైతే నువ్వు వాయిడ్స్ దగ్గర నువ్వు వాటర్ ని ఫుల్ఫిల్ చేసావో అదేమవుతుందంటే ఆ వాటర్ అనేది ఈ పార్టికల్స్ తీసుకొని ఆ గ్యాప్లని తగ్గించుకుంటూ కిందకి దిగుతుంది. అంటే సాయిల్ కిందకి దిగింది అంటే అర్థం ఏంటి, కింద ఉన్నటువంటి వాయిడ్స్ అనేవి కొన్ని రీప్లేస్ అయిపోయాయి, అంటే వాయిడ్స్ అనేవి తగ్గిపోయాయి. అంతేనా దాని అర్థం? అవును సార్. అంతేనా? అవును సార్. అంటే ఈ ఫేజ్ 2 లో మనకి ఏం చేసాం, పార్షియల్ గా శ్రింకేజ్ అయింది. పార్షియల్లీ అంటే కొంత మాత్రం వాటర్ వేసాం కాబట్టి అది శ్రింకేజ్ లో కిందలా దిగింది. నువ్వు మొత్తం మట్టి మునిగినంత వరకు వేసావు అనుకోండి, వాటర్ వేసావు మట్టి ఇంకా దాన్ని తీసుకోనంత లేని వేసావు అనమాట. అంటే ఇది ఫేజ్ 3 అనమాట. ఫేజ్ 3 అంటే ఏంటి, వాటర్ ఇంకా పోసావు, మొత్తం వాటర్ అంతా పోసేసావు. పోసిన తర్వాత మట్టి మొత్తం అంతా తీసుకోగా ఇంకా పైన వాటర్ మనకు కొంచెం తేలుతుంది. వాటర్ అనేది కొంచెం పైన తేలింది అనుకోండి, అంటే ఇంకా వాటర్ మనకి పైన కనబడుతుంది అంటే అర్థం ఏంటి, లోపల ఉన్నటువంటి వాయిడ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయి. ఫుల్ఫిల్ అయిపోగా ఇంకా మనకు వాటర్ అనేది పైకి తేలుతుంది. సో అది మనకి ఫేజ్ 3. అంటే మొత్తం వాటర్ ఎక్కడైతే వాటర్ మనకి ఈ సాలిడ్ లో ఉంది, సాలిడ్ అంటే ఏంటి, మనకి సాయిల్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఈ సాయిల్ పార్టికల్స్ లో ఉన్నటువంటి వాయిడ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తావు. ఇంకెక్కడ గ్యాప్ లేకుండా వాటర్ పంపేసాం. ఎప్పుడైతే వాటర్ ఫుల్ఫిల్ చేసేసామో, వాటర్ ఎప్పుడైతే వాయిడ్స్ అన్నింటినీ క్లియర్ చేసిందో, మొత్తం అంతా సాయిల్ అంతా ములిగేటట్టు వాటర్ అనేది ఆ వాయిడ్స్ లోకి వెళ్ళిపోయింది. ఏం కాదు, వాటర్ తీసుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి పైకి వెళ్ళిపోయింది వాటర్. సో ఇలా మనం ఫుల్ గా మనం వాటర్ ఇచ్చేసి సాయిల్ కనుక ఇచ్చేసాం అనుకోండి, దాన్ని మనం ఏమంటుంటే సాచ్యురేటెడ్ సాయిల్ అంట. సాచ్యురేటెడ్ సాయిల్. సాచ్యురేటెడ్ అంటే దాన్ని ఫుల్ గా వాటర్ తో వాయిడ్స్ అనేవి ఎక్కడ లేకుండా ఫుల్ గా మనం వాటర్ తో ఫుల్ఫిల్ చేస్తాం. సో దాన్ని సాచ్యురేటెడ్ సాయిల్ అంట. ఇది పార్షియల్లీ సాచ్యురేటెడ్. ఫేజ్ 2 లో మనకి పార్షియల్లీ సాచ్యురేట్ అయింది, అంటే ఫుల్ గా సాచ్యురేట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, ఇంకా మనకి కొంచెం వాటర్ పోసాం, అది ష్రింకేజ్ అయింది. ష్రింకేజ్ అయిన తర్వాత కొంచెం మనకి ఇంకా వాటర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, మరి కొంచెం వాటర్నే పోసాం, అంటే ఇంకా అందులో వాయిడ్స్ అనేవి ఉన్నాయి. అందుకే మనకేంటి పార్షియల్లీ సాచ్యురేటెడ్, అంటే పూర్తిగా సాచ్యురేట్ అవ్వలేదు. ఫుల్లీ సాచ్యురేటెడ్ అంటే అర్థం ఏంటంటే నీకు ఇంకా సాయిల్ లో మనకి వాయిడ్స్ అనేవి లేవు. సాయిల్ కంప్లీట్లీ అంటే సాయిల్ టేకెన్ కంప్లీట్లీ వాటర్, అంటే వాటర్ ని పూర్తిగా తీసుకుంది అనమాట. ఇంకా ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి లేవు, వాయిడ్స్ లేవు. అలా ఉంటుందని సాచ్యురేటెడ్ సాయిల్ అంటాము. పార్షియల్లీ సాచ్యురేటెడ్ అంటే సగం వాటర్ మాత్రమే తీసుకుంటాం, అంటే మనం సగం వాటర్నే పోసినప్పుడు అది ఎంత వాటర్ అయితే ఉందో అంత వాటర్ తీసుకోగలిగింది, మిగతాదన్నీ వాయిడ్స్ అనేవి ఉండిపోతాయి అనమాట. సో పార్షియల్లీ సాచ్యురేటెడ్ ఇది మామూలుగా ఇది ఓన్లీ మనకి ఎటువంటి వాటర్ ని మనం యాడ్ చేయకుండా ఉంటే ఈ పొజిషన్ లో మనకు ఉంటుంది. అంటే ఎయిర్ ఉంటుంది, తర్వాత మీ సాలిడ్ లో పార్టికల్స్ ఉంటాయి, పార్టికల్స్ మధ్యలో వాయిడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ రకంగా సాయిల్ అనేది 3 ఫేజ్ల్లో మనకు కనిపిస్తుంది. సాయిల్ అనేది మనకి 3 ఫేజ్లో మనకి కనిపిస్తుంది. 3 ఫేజెస్ లోనే మనకి కనిపిస్తుంది సాయిల్. అయితే పొడిగా ఉన్న సాయిల్, లేదా కొంచెం తడిగా ఉన్న సాయిల్, పూర్తిగా సాచ్యురేటెడ్ సాయిల్, ఈ రకంగానే మనకి సాయిల్ అనేది మనకి జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఈ 3 ఫేజెస్ లోనే మనకి సాయిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి సాయిల్ ఉంది కదా,
దీన్ని ఏమంటామంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ అంటే ఈ సాయిల్ యొక్క వాల్యూమ్ పరిమాణం ఎంత ఉందో అది V/VS వాల్యూమ్ ఆఫ్ సాయిల్. వాల్యూమ్ ఆఫ్ సాయిల్. రైట్. వాల్యూమ్ ఆఫ్ సాయిల్ తర్వాత ఇందులో ఇంకా మనకి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ కూడా ఉంటాయి. VV కూడా ఉంటుంది. ఎందుకు? ఈ సాయిల్ లో వాయిడ్స్ ఉన్నాయి, సాయిల్ పార్టికల్స్ ఉన్నాయి. కాబట్టి ఇందులో మనకి రెండు రకాల వాల్యూమ్స్ వస్తాయి. ఒకటి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ అంటే ఏంటి? అందులో ఉన్నటువంటి పార్టికల్స్ ఉన్నాయి కదా, సాయిల్ యొక్క పార్టికల్స్, దాని యొక్క వాల్యూము. ఇది వాయిడ్స్ తీసేయగా ఉన్నటువంటి సాలిడ్ పార్టికల్స్ ఏమున్నాయి దాని యొక్క వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. ఈ సాలిడ్స్ కాకుండా ఓన్లీ అంటే మట్టి కాకుండా ఇంకా లోపల వాయిడ్స్ ఉన్నాయి కదా, ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి కదా, దాని యొక్క వాల్యూమ్ తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్ అంటే ఇందులో మనకి రెండు వచ్చాయి, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. ఇప్పుడు ఈ రెండు కలిపాం అనుకోండి, VV+VS కలిపాం అనుకోండి, VT వాల్యూమ్ ఆఫ్ టోటల్. వాల్యూమ్ ఆఫ్ టోటల్ అంటే వాయిడ్స్ సాలిడ్ రెండు కలిపి ఓవరాల్ గా మనకి ఇంతవరకు వచ్చింది. ఇది వాల్యూమ్. ఈ వాల్యూమ్ అంతటిని మనం ఏమంటామంటే టోటల్ వాల్యూమ్ అంటాం. టోటల్ వాల్యూమ్ అనేది ఏంటి? వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ కలిపితే వచ్చేది వాల్యూమ్ ఆఫ్ టోటల్. వాల్యూమ్ ఆఫ్ టోటల్. వాల్యూమ్ ఆఫ్ టోటల్. రైట్. నెక్స్ట్ మనకి ఈ కండిషన్ లో వాటర్ మనం యాడ్ చేసాం. వాటర్ యాడ్ చేసినప్పుడు దీనికి వాల్యూమ్ ఆఫ్ వాటర్, వెయిట్ ఆఫ్ వాటర్. వాల్యూమ్ ఆఫ్ వాటర్, వెయిట్ ఆఫ్ వాటర్. వెయిట్ ఆఫ్ వాటర్. వాల్యూమ్ ఆఫ్ వాటర్, వెయిట్ ఆఫ్ వాటర్. అలాగే వాటర్ తడిసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? వెయిట్ ఆఫ్ సాలిడ్. వెయిట్ ఆఫ్ సాలిడ్ వస్తుంది. వెయిట్ ఆఫ్ సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ వాటర్, వెయిట్ ఆఫ్ వాటర్, వెయిట్ ఆఫ్ సాలిడ్. అలాగే వాటర్ సాలిడ్ రెండు కలిపితే మనకి టోటల్ వెయిట్ వస్తుంది. టోటల్ వెయిట్. టోటల్ వెయిట్ అనేది మనకి వస్తుంది. సో ఈ రకంగా మనం చెప్తాం. సో ఇది కూడా సేమ్, ఈ వాటర్ కలిసిపోయింది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఇక్కడే వస్తుంది అంటే సేమ్ ఇలాగే వెయిట్ ఆఫ్ సాలిడ్, వెయిట్ ఆఫ్ సాలిడ్, టోటల్ వెయిట్. టోటల్ వెయిట్ అంటే మళ్ళీ వస్తుంది వాటర్ ప్లస్ సాయిల్ రెండు కలిపి సాచురేటెడ్ సాయిల్ లో ఉంటే మొత్తం అంతా కూడా కలిపి మనకి వెయిట్ ఆఫ్ సాలిడ్, వెయిట్ ఆఫ్ వాటర్ అనేది టోటల్ వెయిట్ అనేది మనకి వస్తుంది. అందులో మనకి వాల్యూమ్ ఆఫ్ వాటర్, వెయిట్ ఆఫ్ వాటర్ కూడా మనకి మిక్స్ వేరుగా ఉంటాయి. మనం ఎంత పంపించామో, ఎంత వాల్యూమ్ పంపించామో కూడా తీసుకుంటాం. అలాగే టోటల్ గా ఇది కలిసినప్పుడు ఇక్కడ సేమ్ దీన్ని ఎలా తీసుకున్నాం ఇక్కడ కూడా మనం అంటే ఇది పార్షియల్ గా సాచురేట్ అయింది, ఇది ఫుల్ గా సాచురేట్ అయిపోయింది. కాబట్టి ఈ రెండు కండిషన్లు ఒకటే. ఎందుకంటే అక్కడ ఎప్పుడు మనం ఫుల్ గా సాచురేట్